వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మహిళలపై నేరాలు క్షమార్హం కాదు, అతివల గౌరవాన్ని కాపాడడం అందరి బాధ్యత, మోదీ వెల్లడి. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి, రాష్ట్రంలో పెరుగుతున్న డెంగ్యూ మరణాలపై కేటీఆర్ ఆవేదన. జీహెచ్ఎంసీ ఆఫీస్ నెక్లెస్ రోడ్ కూల్చేస్తారా, హైడ్రాకు అసదుద్దీన్ సవాల్. కన్నతల్లిని కష్టపెడుతున్న కసాయి కొడుకులు, పోలీసులను ఆశ్రయించిన నర్సవ్వ. అపాయింట్మెంట్ కూడా ఇవ్వని రాహుల్ గాంధీ, ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ జర్నలిస్టులు. మహిళలపై నేరాలకు పాల్పడడం క్షమార్హం కాదు అని, పాపమని, దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మాతృమూర్తులు, సోదరిమణులు, కుమార్తెల భద్రతే దేశ తొలి ప్రాధాన్యమన్నారు. మహారాష్ట్రలోని జల్గావ లఖ్పతి దీదీ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. కోల్కతా, బద్లాపూర్ ఇటీవల జరిగిన ఘోరాల నేపథ్యంలో మహిళల భద్రతను ప్రధానంగా ప్రస్తావించారు. మహిళల బాధను నేను అర్థం చేసుకోగలను, దోషుల్ని వదిలిపెట్టొద్దని ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీకి చెబుతాను. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి సాయం చేసేవారిని విడిచిపెట్టకూడదు. ఆసుపత్రి, పాఠశాల, ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఇలా ఏ స్థాయిలో నిర్లక్ష్యం తగదు. జవాబుదారీతనాన్ని నిర్ణయించాలి. పైనుంచి కింద వరకు ఈ సందేశం వెళ్ళాలి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మహిళల గౌరవాన్ని కాపాడడం సామాజికంగా, ప్రభుత్వంగా మనందరిపై ఉన్న పెద్ద బాధ్యత. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్ష పడేలా చేస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. माताओं, बहनों, बेटियों का सामर्थ्य बढ़ाने के साथ साथ उनकी सुरक्षा भी देश की प्राथमिकता है. मैंने लाल किले से भी बार बार इस विषय को उठाया है. आज देश का कोई भी राज्य हो, अपनी बहनों बेटियों की पीड़ा को, उनके गुस्से को मैं समझ रहा हूं. मैं एक बार फिर देश के हर राजनीतिक दल से कहूंगा, हर राज्य सरकार से कहूंगा कि महिलाओं के खिलाफ अपराध अक्षम्य पाप है. दोषी कोई भी हो, वो बचना नहीं चाहिए. उसको किसी भी रूप में मदद करने वाले बचने नहीं चाहिए. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పెరుగుతున్న డెంగ్యూ మరణాలపై ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో డెంగ్యూ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతుంది, కానీ వార్తాపత్రికల్లో మాత్రం ఒక్క రోజులో 5 మంది డెంగ్యూతో చనిపోయినట్లు కథనాలు వచ్చాయి. డెంగ్యూతో మరో 3 చనిపోయినట్లు ఇవాళ కూడా వార్తాపత్రికల్లో వార్తలు ఉన్నాయి. ఈ డేటాను ఎవరు దాచిపెడుతున్నారు, ఎందుకు దాచిపెడుతున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా మందులు, బెడ్స్ లేవు. చాలా ఆసుపత్రుల్లో ఒక్క బెడ్పై 3-4 రోగులు ఉండి చికిత్స పొందుతున్న దారుణ పరిస్థితి అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని సీరియస్గా పరిగణించి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమార్కి కేటీఆర్ కోరారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలో హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏం చేయబోతున్నారని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఐఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్న అధికారులు ఆ పరిధిలో నిర్మించిన గవర్నమెంట్ ఆఫీసులను కూడా కూల్చివేస్తారా అని నిలదీశారు. నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని, మరి దాన్ని కూడా తవ్వేస్తారా అని అసదుద్దీన్ హైడ్రా అధికారులకు సూటి ప్రశ్న వేశారు. అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కూడా నీటి కుంటలో నిర్మించిందేనని, మరి నాలా మీద కట్టిన జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూడా కూల్చేస్తారా అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. जीएचएमसी का जो ऑफिस है, अभी जीएचएमसी का ऑफिस है ना, तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे, हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे, मेरे को अच्छी तरह याद है हमारी जो बस होती थी वापसी में ऐसा आती थी, या फिर कभी कभी मैं पब्लिक स्कूल को जाता था बस पकड़ के, एक बस नंबर 7 होती थी, अभी भी होंगी, डबल डक्कर में बैठ जाता था मैं, ऊपर बैठने का बड़ा शौक था मेरे. हाँ, वो लिबर्टी से जाती थी, लिबर्टी से टैंक बन जाती थी. वहां पर जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं ही देखा सो हूं. नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप. नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको. तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको. एफटीएल है, सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है. तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలగనూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు వేముల నర్సవ్వకు 4 సంతానం.
పిల్లలకు పెళ్లిళ్ళు చేసి ఆస్తిని సైతం పంచేసి తను ఓ చిన్న గుడిసెలో ఉంటుంది. గుడిసెలో ఉంచి కొడుకులు అన్నం కూడా పెట్టట్లేదని చెప్పి చీరాల ఎస్ఐకు ఫిర్యాదు చేసింది. వీళ్ళంతా ఎవరు పేర్లు ఈ పేర్లంతా ఎవరు ఎందుకు వచ్చిన ఇక్కడికి వెళ్తలేదా మరి ఎక్కడ నువ్వు నీ కొడుకులు ఎవరు అన్నం పెడితే ఉంచుకుంటారా వీళ్ళు నలుగురు ఎక్కడ ఉంటారు ఊళ్ళో నా కొడుకులు బజార్లోకి వస్తారు. బజార్లో వెళ్తే ఇంట్లో కూడా ఆడుతున్నారు. ఇక్కడ బువ్వ పెట్టుకుంటారు. వాడంతా హాఫవురా అన్న సంది అని లోకం అంటారు. వాడైనా బాకీ అక్కడ పొలం 20 గుంటల పొలం ఉన్నది. నలుగురికి ఎండు ఇచ్చిన నలుగురికి ఎండు కట్టిన బాగా పోయింది. అది అయిపోయినాక మళ్ళీ పొలం మానకొండూరు కాడ ఉన్నది 20 గుంటల పొలం కాడ 12 గుంటల పొలం. ఎంతమంది కొడుకులు నలుగురు గట్టిగా బలానే ఉంటాను. 7 ఈ కొడుకులు ఏమంటారు అన్నం పెట్టారంటారా పెట్టరు హత్తుకొని కొడుక ఇప్పుడు ఎవరిని కలిసినావు రెడ్డికి కలిసి వచ్చిన ఆయన బొమ్మన్నారు పోలీసు నా కొడుకు అన్నం పెట్టక నేను అగోరిస్తుంటే చూడక లోకము పోలీసు బొమ్మన్నారు బొమ్మంటే నేను వచ్చిన. తెలంగాణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను రాహుల్ గాంధీకి చెప్పేందుకు ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిన తెలంగాణ జర్నలిస్టులకి అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ కలవకపోవడంతో పక్కనే ఉన్న ఏఐసీ కార్యాలయంకు వెళ్ళి జర్నలిస్టులు అక్కడ తెలంగాణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను వివరించి నేరుగా జంతర్ మంతర్లో ధర్నా చేయనున్న జర్నలిస్టులు. సో మేము తెలంగాణ నుంచి వచ్చినాం జర్నలిస్టులం కొంతమంది. సో 3 రోజుల నుంచి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్కు ట్రై చేస్తున్నాం 2 డేస్ నుంచి సీరియస్గా. సో ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాడని చెప్పేసి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో ఇవాళ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గర ఇక్కడ ఏఐసీసీ ఆఫీస్ దగ్గర మేము నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాము. ఎందుకు చేస్తూ ఉన్నామంటే తెలంగాణలో జర్నలిస్టుల మీద స్పెషల్గా ఫోకస్ చేసి కొంతమంది జర్నలిస్టుల మీద అటాక్స్ చేస్తూ ఉన్నారు. గత 6 నెలల క్రితం ఒకసారి ఫిబ్రవరి 22వ తారీఖు నాడు ఒకసారి అటాక్ చేశారు. సో మా బృందం మీద అలాగే తర్వాత రకరకాలుగా ఇక్కడ చూడండి మీరు ఎంతమంది జర్నలిస్టుల మీద అటాక్ చేశారో నేషనల్ జర్నలిస్టుల మీద కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా కొండారెడ్డిపల్లిలో జరిగినటువంటి అక్కడ రుణమాఫీ జరిగిందా లేదా అని కొంతమంది మహిళా జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న క్రమంలో అక్కడ వాళ్ళ మీద కొంత అటాక్ చేశారు ఆ గ్రామస్తులు, కొంతమందికి కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు. సో చేస్తే వాళ్ళ మీద అటాక్ జరిగిన తర్వాత మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాము, వాళ్ళ వాయిస్ తీసుకుందామని ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకోవడానికి పోతే మమ్మల్ని కూడా వాళ్ళు కొండారెడ్డిపల్లి నుంచి కొంతమంది కొండలరెడ్డి బ్రదర్స్ ఎవరైతే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నాడో కొండలరెడ్డి గారు వారి అనుచరులు కొంతమంది మమ్మల్ని కారులో చేజ్ చేసి సినిమాలో మాదిరిగా చేజ్ చేసి ఆల్మోస్ట్ కొండారెడ్డిపల్లి కా నుంచి వెల్దండ పిఎస్ దాకా 30 కిలోమీటర్లు మా కారుని 150 కిలోమీటర్ల స్పీడ్తో చేజ్ చేసారు. సో 3 సార్లు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకుంటే ఒక్క కారు పోయి 4 కార్లు అయినాయి లాస్ట్ వరకు. రకరకాలుగా చేజ్ చేసి హింసకు ప్రేరేపించేటువంటి విధంగా వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. మేము చివరికి వెల్దండ పిఎస్లోకి వెళ్ళి మా ప్రాణాలను మేము రక్షించుకున్నాము. అంటే తెలంగాణలో రోడ్డు బయటికి వచ్చి గ్రౌండ్కి వచ్చి రిపోర్టింగ్ చేసేటువంటి పరిస్థితి లేదు, ప్రజల కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. గతంలో కొడంగల్ నియోజకవర్గంలో పేదలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములను తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే అప్పుడు ఫిబ్రవరి 22వ తారీఖు నాడు అటాక్ చేసిరు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొండారెడ్డిపల్లికి సంబంధించినటువంటి ఇష్యూ మీద మేము గ్రౌండ్ రిపోర్ట్ చేయకపోతే మా మీద అటాక్ చేస్తున్నారు. ఒక మా మీదనే కాదు, మీరు ఇక్కడ చూడొచ్చు ఓయూలో కొంతమంది జీ తెలుగుకు సంబంధించినటువంటి జర్నలిస్టుల మీద, అలాగే ఇక్కడ ఆకుల శ్రీనివాసరెడ్డి జర్నలిస్టుల మీద, చిల్కా ప్రవీణ్ కావచ్చు, ఇక్కడ మహిళా జర్నలిస్టులు కావచ్చు, ఆఖరికి నేషనల్ మీడియా జర్నలిస్ట్ అనేటువంటి బర్కదత్ మీద కూడా ఇట్లాంటి దాడులు జరిగినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ దాడులు ఆపాలి. మన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి లేకపోతే దీని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కూడా వారు చెప్పిపోయారు.
కానీ అక్కడ వాళ్ళ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఉంది, జర్నలిస్టులని అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మనుషులను డైరెక్ట్గా కేసులు పెట్టవచ్చు. ఒకవేళ మేము ఏమైనా తప్పు మాట్లాడి ఉన్నా, తప్పు రాసినా, ఏమైనా చేసినా మా మీద కేసు పెట్టవచ్చు, తప్పు లేదు చట్టం ప్రకారం. కానీ మా మీద ఫిజికల్గా అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ఆఫీస్లో చుట్టుముట్టు కూడా కొంతమంది నయీం గ్యాంగ్ అనుచరులను పెట్టి దాంట్లో ఇస్తారు. మొన్న అటాక్ అయినటువంటి చేజింగ్లో కూడా నయీం గ్యాంగ్ అనుచరులు ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి ఈ నయీం గ్యాంగ్కు ఈ జర్నలిస్టులని దాడులు చేసేటువంటి కార్యక్రమాన్ని అప్పచెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చూసారు ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.